కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేష్ గారు మీరేమంటారు? ఈ 6 అనే సెంటిమెంటా, లేకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ప్రజానికానికి పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో ఉండాలి, ప్రతి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు నూతన సచివాలయం అని చెప్పేసి చెప్తా ఉన్నారు, దేశంలోనే అత్యద్భుత కట్టడం. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ టు అమ్మ న్యూస్ వ్యూవర్స్కి. అన్నగారు, ఇది వాస్తు కాదు. వాస్తు అనేది ఓ సాకు. ఓల్డ్ సెక్రటేరియట్ కూడా బాగానే ఫంక్షన్ చేస్తూ ఉండేది, దానికి పడగొట్టిర్రు. ఎందుకు పడగొట్టిరో నాకు తెలియదు. తెలంగాణ సమాజానికి చెందిన 650 కోట్లతో ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టార్గెట్ పెట్టుకొని ఈరోజు 1200 crores దాటిపోయింది. అది వాస్తు దోషమో అది ఇది కాదు. వాళ్ళు 9 years హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం వచ్చిన తెలంగాణలో సీరియస్గా ఆఫీస్ పెడితే ఆఫీస్కి వస్తారుగా ఎమ్మెల్యేలు, సీఎం గారు, క్వశ్చనింగ్ చేయడానికి ప్రజలు వస్తూ ఉంటారుగా, అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి వస్తుందిగా, పని చేయాల్సి వస్తుందిగా. కోసం 10 సంవత్సరాలు వాళ్ళు హాలిడేస్ ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చి ఎలక్షన్స్కి ముందు ఇప్పుడు ఈ కట్టడాలు, స్టాచ్యూ నిలబెట్టడాలు, దళిత బంధు గొప్పగా చెప్పుకోవడాలు, మహారాష్ట్ర ఎలక్షన్ గురించి మాట్లాడాడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఎలక్షన్స్ వస్తున్నాయి డిసెంబర్లో. ఇప్పుడైనా పనిచేద్దామని నిన్న ఏది ఆవిర్భావ సభలో ఏది బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినా సరే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే కొత్తగా 22 years అవుతుంది పార్టీ స్థాపించి, ఇప్పుడు ఇక్కడ సీరియస్గా 100 member ఎమ్మెల్యేని 100 seats వాళ్ళ రిస్క్లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వల్ల. అటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్తో బీజేపీకి రిస్క్, ఇక్కడ బీఆర్ఎస్కి తెలంగాణలో కాంగ్రెస్తో రిస్క్ ఉంది. ఆ 100 seats కాపాడుకోవాలన్న ఉద్దేశంతో వెంటనే స్టాచ్యూ పెట్టడం కానివ్వండి, సెక్రటేరియట్ అంబేద్కర్ గారి పేరుతో ఓపెన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళంటే ఓ బహుజన సమాజాన్ని ఓట్ని మిస్యూజ్ చేసుకోవడానికే, వాళ్ళ అధికార దాహం కోసమే చేస్తున్నారు తప్ప ఇందులో తెలంగాణ సమాజానికి ఉపయోగపడేది ఒక్కటి లేదు. సరే, ఇప్పుడు కట్టారు, అయిపోయిన దానికి మళ్ళీ డిస్కషన్ పెట్టకుండా న్యూ సెక్రటేరియట్ చూడడానికి చాలా బాగుంది, గొప్పగా ఉంది. ఈ ధోరణి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ ధోరణి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ప్రణయ్ అన్న గారు? అక్కడ బీజేపీ ఏమో పార్లమెంట్ని కొత్తగా సరోజీ పొలంజీకే ఇచ్చి కడుతుంది, సేమ్ వీళ్ళు కూడా అదే సెక్రటేరియట్ వాళ్ళకే ఇచ్చి కట్టిస్తున్నారు. వీళ్ళిద్దరు ఒకటే. ఎలా చూపించాలి అమాయక దేశ ప్రజలకు కానివ్వండి, తెలంగాణ సమాజానికి కానీ ఎలా చూపించాలనుకుంటున్నారంటే, వీళ్ళే ఇది సాధించి వీళ్ళే నిర్మాణం చేశారు. హైటెక్ సిటీ కానివ్వండి, ఐటీ పాలసీ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఈ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ఏ చేసిందని చూపించడం ఎలక్షన్ కి ముందే. సేమ్ ధోరణి ఇప్పుడు చూడండి. బీజేపీ లాస్ట్ 2014 నుంచి ఇంతవరకు బీజేపీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క బిల్లుకి బీఆర్ఎస్ ఆమోదం ఇచ్చింది. రీసెంట్ గా వచ్చేసరికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దగ్గరలో, వీళ్ళిద్దరే ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి హైలైట్ చేస్తే మీడియాలో బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. అటు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని తొక్కాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు వీళ్ళు. నాకు తెలిసి సమాజం నమ్మేటట్లేదు వీళ్ళకి. రాష్ట్రం బీఆర్ఎస్, దేశము బీజేపీ, ఈ ఫార్ములాలో అంతే.